హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మనం లాస్ట్ పార్ట్లో చూసినట్లయితే వాంగ్ టాన్స్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మన జించిల్ అనేది పికప్ చేసుకుని అనేది వెళ్తాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం. సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి మన వాంగ్ టాన్స్ వచ్చేసి జించిల్ని అడుగుతాడు అనమాట. నువ్వు వచ్చేసి మా ఒక అవెంజర్స్ గిల్లో జాయిన్ అయినట్లయితే నీకు వచ్చేసి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా చాలా డబ్బులు ఇస్తారు మా ఒక గిల్లో అని చెప్తారు అనమాట. నువ్వు ఎన్ని రోజులు అనే ఒక సౌత్ కొరియా అసోసియేషన్ గిల్లో ఉంటావు, నువ్వు మా గిల్లుకి వచ్చాయని చెప్తారు అనమాట. అప్పుడు మన ఒక జించిల్ అనుకుంటాడు ఇతను ఒక ఎస్ ర్యాంక్ అంటారు. అదేవిధంగా ఇతని తమ్ముడు కూడా చాలా డేంజరస్ అని అనుకుంటారు అనమాట. ఎందుకంటే తన తమ్ముడు వచ్చేసి డంజన్లో వచ్చి చాలా మంది అనేది చంపి ఉంటాడు అనమాట. ఎందుకంటే అందులో వచ్చేసి క్రిస్టియన్ షోల్స్ అనేది తీసుకోనికి చాలా మంది అనేది చంపుంటారు అనమాట తను వచ్చేసి. అదేవిధంగా నెక్స్ట్ సీన్లో చూసినట్లయితే ఒక సి ర్యాంక్ డంజన్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ వచ్చేసి మన సంజీను అనేది వెళ్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే అక్కడ సంజీను వచ్చేసి విజిట్ చేయడానికి అనేది వస్తాడు అనమాట అక్కడికి. అప్పుడు వచ్చేసి మనం చూస్తామన్నమాట వైట్ టైగర్ గిల్లి యొక్క సెకండ్ డివిజన్ మేనేజర్ అనేది ఉంటారు అనమాట అక్కడ వచ్చేసి. అలానే చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చినందుకు ఈ యొక్క డంజన్ని విజిట్ చేయడానికి అని అంటారు అనమాట ఒక మేనేజర్ వచ్చేసి. అప్పుడు ఆ సంజును పక్కన అమ్మాయిని చూసి సార్ ఈ యొక్క అమ్మాయి ఎవరు సార్ అని అంటే ఈ అమ్మాయి కూడా డంజన్లోకి వస్తుంది నాతోటి అని చెప్తే ఓకే సార్ అంటారు అనమాట. అప్పుడు ఆ ఒక మేనేజర్ ఆలోచిస్తూ ఉంటాడు, ఈ అమ్మాయి వచ్చేసి నేను ఈ మధ్యలో చూశాను కదా, ఈ యొక్క అమ్మాయి ఒక ఈ ర్యాంక్ అంటారు కదా అని తన మనసులో అనుకుంటాడు. ఈ అమ్మాయి వచ్చేసి ఒక ఈ ర్యాంక్ అంటారు కదా, అయితే ఈ యొక్క అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చాడు సంజయ్ నువ్వు, ఇతనికి చాలా బెటర్ మెంబర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురావచ్చు కదా పెద్ద వ్యక్తులని ఎస్ ర్యాంకో ఏ ర్యాంకో అని అనుకుంటారు అనమాట. కానీ అప్పుడే మనం అది ఒక మేనేజర్ కానీ ఒక గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే సంజయ్ కూడా ఒకప్పుడు ఈ ర్యాంక్ అంటారే అతనికి అనేది ఈ మధ్యలోనే అవేకన్ అయింది అని అనుకొని సైలెంట్గా ఉండిపోతారు అనమాట. అప్పుడు వచ్చేసి అతను అనేది నెక్స్ట్ సీన్లో వచ్చేసి సంజయ్ని సార్ ఇదే సార్ ఈ యొక్క సి ర్యాంక్ గేట్ అనేది అని చెప్తారనమాట. అప్పుడు చూస్తాము ఒక వ్యక్తి వచ్చేసి సార్ ఇప్పుడు వచ్చేసి మన 9 o'clock అయింది, డంజన్ అనేది ఓపెన్ అయ్యే టైం అయింది కాబట్టి మన ఒక మెంబర్స్ అనేది పిలవండి అని అంటారు అనమాట ఒక వ్యక్తి వచ్చేసి. అప్పుడు చూస్తాం అనమాట అతని పేరు వచ్చేసి కిమ్చిల్ అనమాట. అతను వచ్చేసి ఒక ఏ ర్యాంక్ అంటారు అనమాట అతను వచ్చేసి అని చూపెడతారనమాట అతని పేరు వచ్చేసి. అదేవిధంగా అప్పుడు వచ్చేసి ఆ ఒక డైరెక్టర్ అంటాడు అనమాట, సార్ ఇతను వచ్చేసి ఈ యొక్క మెంబర్ అనేది మీతో పాటే వస్తుండో, ఇతను వచ్చేసి మీ యొక్క డంజన్ మెంబర్ అనమాట ఇతను వచ్చేసి అని చెప్తారనమాట. అదేవిధంగా మీతో పాటు ఒక 7 members బి ర్యాంక్ అంటర్స్ ఉన్నారు, అదేవిధంగా 4 members సి ర్యాంక్ అంటర్స్ ఉన్నారని చెప్తారన్నమాట. టోటల్ వచ్చేసి మీరు వచ్చేసి 12 members అనేది ఈ యొక్క డంజన్లోకి అనేది వెళ్తున్నారు అని చెప్తారన్నమాట. అప్పుడు ఓకే అని చెప్పేస్తారు అన్నమాట మన సంజను వచ్చేసి. అప్పుడు మన సంజను కానీ చాలా మంది అని అవపడతారు అనమాట. అప్పుడు ఆ ఒక మేనేజర్ అంటారు, సార్ వీళ్ళందరికీ మేము వచ్చి ట్రైనింగ్ ఇచ్చాము, చూడండి సార్ చాలా మంచిగా ట్రైన్ అయి ఉన్నారు వీళ్ళు వచ్చేసి అని చూపెడతారు అనమాట. వీళ్ళందరూ వచ్చేసి మా ఒక గిల్డ్ మెంబర్ సార్ అని చెప్తారన్నమాట ఒక మేనేజర్ వచ్చేసి. అప్పుడు మన సంజను కూడా అనుకుంటాడు, వీళ్ళు వచ్చేసి నా ముంగట షో కొడుతున్నారు, ఎందుకంటే వీళ్ళకి వచ్చేసి నేను అనేది వాళ్ళకు గిల్డ్లోకి జాయిన్ కావాలి, అందుకే ఈ విధంగా నాకు అనేది చాలా మెంబర్స్ చూపిస్తున్నారు, చాలా బెటర్ ఉన్న వాళ్ళని చూపించి నన్ను వచ్చేసి వాళ్ళకు గిల్డ్లో కానీ తీసుకోవాలనుకుంటున్నారు అతని మనసులో అని అనుకుంటారు అనమాట. అయితే అదేవిధంగా నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన సంజను వచ్చేసి ఆ గేట్లో కానీ ఎంట్రీ అనేది అవుతారు అనమాట. అవుతూ ఉంటే అప్పుడు వచ్చేసి సంజను అనేది లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పుడు దాని కొంచెం అనుమానంగా అనిపిస్తుంది అనమాట ఒక గేట్లోకి ఎంట్రీ కాగానే. సంజయ్ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ డంజన్ వచ్చేసి రెడ్ కలర్ డంజన్ లెక్క మారిపోతుంది అనమాట. మారిపోయిన చూసి అక్కడున్న మేనేజర్ అనేది షాక్ అయిపోతారు అనమాట. షాక్ అయిపోయి ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ డంజన్ అనేది అప్రూవ్ అయింది అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడున్న సంజయ్ వచ్చేసి కొంచెం బయటికి చూసి తొందరగా మీరు వచ్చేసి మా సౌత్ కొరియా ఒక అసోసియేషన్ గిల్డ్ వాళ్ళని తొందరగా కాంటాక్ట్ కాండి అని చెప్తారు అనమాట. అప్పుడు సంజయ్ కూడా లోపలికి అనేది వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఉన్న మేనేజర్ వచ్చేసి తను వచ్చేసి ఒక వైట్ టైగర్ గిల్డ్ యొక్క మాస్టర్కి అనేది ఫోన్ చేస్తారు అనమాట. ఫోన్ చేసి సార్ ఈ యొక్క డంజన్ వచ్చేసి రెడ్ కలర్ డంజన్ లెక్క మారిపోయిందని చెప్తారు అనమాట. చెప్పిన వెంటనే అక్కడున్న వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ వచ్చి షాక్ అయిపోతారు అనమాట. అతని పేరు వచ్చేసి బాంకాయ్ యూ అనమాట అతని పేరు వచ్చేసి. అతను షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది వచ్చేసి సి ర్యాంక్ డంజన్ కదా అని చెప్పగానే కాదు సార్ ఇది వచ్చేసి రెడ్ కలర్ డంజన్ లెక్క మారిపోయింది అని చెప్తారనమాట. ఆ మాటలు విన్న అక్కడున్న ఆ ఒక గిల్డ్ మాస్టర్ వచ్చేసి నేను వస్తున్నాను నువ్వు అక్కడనే ఉండని చెప్తారనమాట. చెప్పేసి అక్కడున్న ఆ ఒక మాస్టర్ అనేది తొందరగా ఈ యొక్క డంజన్ కాడికి అనేది వస్తాడనమాట. వచ్చేసి ఆ డంజన్ చూసి ఈ డంజన్ చాలా డేంజరస్గా మారిపోయింది, ఈ డంజన్లో చాలా డేంజర్గా ఉంది, డంజన్ వచ్చేసి ఈ డంజన్ క్లియర్ చేయాలంటే ఎస్ ర్యాంక్ అంటర్స్ ఉండాలి, మినిమం ఒక 4-5 ఎస్ ర్యాంక్ అంటర్స్ ఉంటేనే ఈ యొక్క డంజన్ క్లియర్ చేస్తామని చెప్తారనమాట. అప్పుడు చూస్తామన్నమాట మన సంజయ్ వచ్చేసి లోపలికి అనేది వెళ్తారనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి వాంగ్ టాన్స్ వచ్చేసి కార్లో అనేది వస్తూ ఉంటారనమాట. వస్తున్న టైంలో వాంగ్ టాన్స్ అంటాడు, నువ్వు వచ్చేసి సంజయ్ నువ్వు దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్తారనమాట వాంగ్ టాన్స్ వచ్చేసి. అప్పుడు జింజిల్ అంటాడు, సార్ ఇప్పుడు మనం వచ్చేసి సంజయ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి సార్, ఇప్పుడు అతను ఎక్కడ ఉండో తెలియదు కదా అంటారనమాట. అప్పుడు వాంగ్ టాన్స్ అంటాడు, ఇప్పుడు అతను వచ్చేసి డంజన్ క్లియర్ చేసుకున్నట్టున్నాడు, అక్కడ తీసుకువెళ్ళు అంటే ఇక్కడ సౌత్ కొరియాలో చాలా డంజన్స్ ఉన్నాయి సార్, ఇక్కడ మనం ఎలా వెతకడం అతను అంటే అతని ఫోన్లో అనేది సెర్చ్ చేసి చూస్తారనమాట. సెర్చ్ చేసి చూస్తే అతను వచ్చేసి వైట్ గిల్డ్ యొక్క డంజన్లోకి వెళ్ళడం చూపెడతారు అనమాట. చూపెడితే అప్పుడు వచ్చేసి
వాంటాన్స్ అంటాడు, నువ్వు వచ్చేసి వైట్ టైగర్ గిల్లు ఉన్న డజన్ దగ్గర తీసుకువెళ్ళు అని చెప్తారనమాట. అప్పుడు జడ్జి ఓకే సార్ అని చెప్తారనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఆ ఒక వైట్ టైగర్ గిల్లు మాస్టర్ వచ్చేసి అది చూసి అది ఇందులోకి ఎంతమంది వెళ్ళారో అని అడుగుతారనమాట. అడిగితే అక్కడ ఉన్న మేనేజర్ అంటాడు, సార్ ఇందులో వచ్చేసి ఒక ఏ ర్యాంక్ హంటర్ వెళ్ళాడు, అదేవిధంగా 7 B ర్యాంక్ హంటర్స్, అదేవిధంగా 4 C ర్యాంక్ హంటర్స్ అని చెప్తారనమాట. అదేవిధంగా సంజీను కూడా వెళ్ళాడు అని చెప్తారనమాట. అప్పుడు అంటాడు, అయితే సర్లే, అయితే ఇది చాలా కష్టమైన మిషన్, ఇది వచ్చేసి డంజన్లోకి వాళ్ళు బతికి రావడం చాలా కష్టం అని చెప్తారనమాట. అప్పుడు ఆ మేనేజర్ అంటాడు, సార్ అదేవిధంగా ఒక అమ్మాయిని కూడా పంపించాము అని చెప్తారనమాట. అప్పుడు ఆ ఒక మాస్టర్ కానీ చాలా కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు నాకు తెలియకుండా ఇంకొక వాళ్ళు పంపించినావంటే ఆమె వచ్చేసి మన సంజనతో వచ్చింది సార్ అని చెప్తారనమాట. అప్పుడు అతను మాస్టర్ అంటాడు, అయితే ఆ ఒక్క అమ్మాయి ర్యాంక్ ఏంటిది అంటే ఆ అమ్మాయి వచ్చేసి ఈ ర్యాంక్ అంటారు సార్ అని చెప్పగానే అతను కోపం వస్తుంది అనమాట. నువ్వేం మాట్లాడుతున్నావు, ఈ ర్యాంక్ అంటారు, ఎందుకు పంపించినావు, కోపంగా తిడుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, మీరేం బాధపడకండి, కిమ్ చోల్ వచ్చేసి చాలా బెస్ట్ అంటారు, అతను వచ్చేసి మన ఒక ఉన్న మెంబర్స్ కూడా వాళ్ళని తీసుకొస్తాడు, అతను వచ్చేసి ఈజీగా కాపాడేస్తాడు, సేవ్ చేస్తాడు వాళ్ళందరినీ అని చెప్తాడు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడున్న ఆ మాస్టర్ అంటాడు, అదే నాకు కూడా కొంచెం నమ్మకం ఉంది, ఎందుకంటే అతను ఒక్కడే కదా ఇప్పుడు ఆ టీంలో వచ్చేసి చాలా పవర్ఫుల్ అయిన వ్యక్తి అని చెప్తారనమాట. అప్పుడు అక్కడ ఉన్న మేనేజర్ అంటాడు, సార్ అక్కడ వచ్చేసి సంజయ్ను కూడా ఇప్పుడు ఈ మధ్యనే అవేకన్ అయ్యాను కదా సార్ అని చెప్తారనమాట. చెప్తే అక్కడ ఇంకో వ్యక్తి అంటాడు, అతను వచ్చేసి ఈ మధ్యనే అవేక్ అయ్యాడు కాబట్టి అతనికి అంత పవర్స్ అనేది అంత ఎక్కువ ఉండవు, ఇప్పుడు వచ్చి మనం కిమ్ చిల్ మీదనే ఆధారపడాలి, అతనైతేనే ఇప్పుడు మనం ఉన్న ఆ వ్యక్తులని బయటకు తీసుకురాగలుగుతాడు అని చెప్తారనమాట. అప్పుడే సంజయ్ లోపలికి అనేది వెళ్తాడు. వెళ్ళిన వెంటనే అందులో ఉన్న అక్కడ ఉన్న కిమ్ చిల్ అంటాడు, ఇది వచ్చేసి రెడ్ కలర్ డంజన్ కాబట్టి చాలా డేంజరస్ డంజన్ ఇది వచ్చేసి, ఇప్పుడు మనం వెనుకకు వెళ్ళిపోదాం అంటారనమాట ఆ కిమ్ చిల్ వచ్చేసి. అప్పుడు వచ్చేసి సంజును అంటాడు, ఇప్పుడు మనం వెనుకకు వెళ్ళలేము, ఎందుకంటే మనం వచ్చేసి ఈ యొక్క డంజన్ కింగ్ మాస్టర్ని చంపేస్తేనే మనం అనేది డంజన్లోకి బయటకు వెళ్తాం, డంజన్ యొక్క బాస్ని చంపితే మనం డంజన్లోకి వెళ్ళి బయటకు వెళ్తామని చెప్తారన్నమాట సంజును వచ్చేసి. అప్పుడు అతను అంటాడు, అయితే ఇప్పుడు మనం ఎలా చేసినా సరే ఆ ఒక బాస్ని చంపేయాలి అని చెప్తారనమాట. చెప్పి అయితే మీరు వచ్చేసి నాతో పాటు రండి, మిమ్మల్ని నేను సేవ్ చేస్తాను అని చెప్తారనమాట. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులందరూ మన కిమ్చిల్ దగ్గరికనే వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తుంటే అందులోకి వెళ్ళి సి ర్యాంక్ కంటెస్ట్ అనేది వెనక జరుపుతారన్నమాట. జరిపేసి మీరందరూ పక్క జరగండి, మీరు మాకు వచ్చేసి చాలా భారంగా ఉంటారు కాబట్టి మీరు వచ్చేసి వెనకమర రండి, మేము అనేది ముందుకు వెళ్తాం, ముందుకు వెళ్ళి ఒక బాస్ని చంపేసి మేము డంజన్ క్లియర్ చేసుకొని మీ దగ్గరికి వస్తాము, అంతవరకు మీరు వచ్చేసి దూరంగా వెళ్ళిపోండి అని చెప్తారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు అంటారు, సి ర్యాంక్ కంటెస్ట్ అంటారు, సార్ మేము కూడా వస్తాం సార్ మీతోటి, మా ప్రాణాలు పోతే ఇక్కడ ఉంటే, అందువల్ల మీరు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్తారన్నమాట. అప్పుడు అక్కడ కిమ్చిల్ అంటాడు, నాకు అంత తెలియదు, మీరు వచ్చేసి సి ర్యాంక్ కంటెస్ట్ మీకు చాలా లో పవర్ ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి ఇక్కడనే ఉండిపోండి, మేము బి ర్యాంక్ కంటెస్ట్ మీ అందరం కలిసి ఆ ఒక బాస్ని చంపేస్తాం, డంజన్ బాస్ని చంపేసి మేము వచ్చి తీసుకెళ్తాం అని అంటారనమాట. అప్పుడు వాళ్ళు ఎంత బతిమాలినా అతను తీసుకోవడం అనమాట. తీసుకోకపోయేసరికి వాళ్ళందరికీ నిలబడతారనమాట. అందులో ఒక అమ్మాయి వచ్చేసి బి ర్యాంక్ హంటర్ అనే ఒక అమ్మాయి అనేది ఆ ఒక్క కిమ్చిల్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ సి ర్యాంక్ హంటర్ దగ్గరికి వెళ్ళి, మేము కూడా వీళ్ళతోటే వస్తాను, నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అని చెప్తాను అనమాట. అప్పుడు కిమ్చిల్ అంటాడు, నువ్వు ఒక బి ర్యాంక్ అంటావి, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు చనిపోతావు తొందరగా, నువ్వు మాతో సైలెంట్గా మాతో వచ్చేయని చెప్తారనమాట. ఆ అమ్మాయి అంటుంది, అంతే అవసరం లేదు, నేను వీళ్ళతోటే వస్తాను అని చెప్తారనమాట. అప్పుడు సంజయ్ అంటాడు, మీరు వెళ్ళండి, మేము వస్తాం వెనక మర్రా అని చెప్పేస్తారనమాట. చెప్పేసి అతను కిమ్చిల్ కోపంగా వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఒక బి ర్యాంక్ హంటర్ అనేది వాళ్ళ దిక్కు అనేది వెళ్ళిపోయింది కదా, కొంచెం పవర్ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట అతనికి అనేది. మనం వచ్చేసి 6 మెంబర్స్ బి ర్యాంక్ హంటర్స్ ఉన్నాం, అదేవిధంగా నేను ఏ ర్యాంక్ హంటర్ని, మనం చాలా ఈజీగా బయటకు వెళ్ళిపోతాం, వాళ్ళు చాలా ఈజీగా చచ్చిపోతారు అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక్క అమ్మాయి అలాగే సంజీను అతో పాటు సి ర్యాంక్ హంటర్స్ అనేది నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తుంటే ఆ అమ్మాయి అంటుంది, సార్ మీరు వచ్చేసి ఒక ఏ ర్యాంక్ హంటర్ కదా, నాకు తెలియదు కానీ మీరు వచ్చేసి ఒక ఏ ర్యాంక్ హంటర్ అయి ఉంటారు, ఎందుకంటే మీ నుంచి చాలా పవర్ఫుల్ నెగిటివ్ పవర్ అనేది వస్తుంది మాకు అని